ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సర్వైకల్ క్యాన్సర్ మనం ఎక్కువగా భారతదేశం ఈ మధ్య వింటున్నాము. సో, అవగాహన కొంతమందికైతే ఉంది గానీ, ఇంకా చెప్పాలంటే పూర్తిగా రాలేదేమో అని చెప్పుకోవచ్చు. సో, సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? మరి దీని లక్షణాలు కావచ్చు, ఎలా ఉంటాయండి అవన్నీ? గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అండి. గర్భసంచిలో 2 పార్ట్స్ ఉంటాయి మేడం. రైట్. ఒకటి బాడీ, రెండోది సర్విక్స్. సర్విక్స్ అంటే బయట భాగం, వెజైనాలో ఉండే భాగాన్ని సర్విక్స్ అంటారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియన్ విమెన్ మేడం. ఎస్పెషల్లీ ఈ కోస్టల్ ఏరియాస్లో మేడం, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కోస్ట్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. కారణం ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి కాజెటివ్ ఏజెంట్ ఒకటి ఉందండి. దాన్నే హ్యూమన్ పాపిల్లోమాటస్ వైరస్ అంటారు, హెచ్పివి వైరస్. రైట్. ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని కనుక్కున్నారు సైంటిస్టులు. ఈ హెచ్పివి వైరస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వైరస్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఎఫెక్ట్స్ ద గర్భసంచి ముఖద్వార, అదే సర్విక్స్ యొక్క ఎపిథీలియంని ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్ట్ చేసి అది సెల్ లోపల ఉంటుందండి. ఓకే. సెల్ లోపల ఉండటం వల్ల బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్కి దొరకదు. ఓకే. ఇప్పుడు ఉదాహరణ కరోనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మనకు తెలుసు వెంటనే మనకి యాంటీబాడీస్ డెవలప్ అయిపోతాయి. ఆ తర్వాత దానికి నెక్స్ట్ టైం కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ యాంటీబాడీస్ ఇమీడియట్గా వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి. రైట్. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ఏంటంటే మన ఇమ్యూన్ మెకానిజమ్స్కి దొరకదు కాబట్టి యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు. అది చాలా తెలివిగల వైరస్ అన్నమాట, ఇంటెలిజెంట్ వైరస్. ఆ సెల్ లోపలే ఉంటుందండి. సెల్ లోపల ఉంటే బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్, బి సెల్స్, టీ సెల్స్ ఉంటాయి చూడండి, వీటికి చెక్కదు. అందువల్ల సెల్ లోపలే పెరుగుతుంటుంది. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువైపోతుంది. సో ఈ తేమ కలిగిన వాతావరణం, హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఎస్పెషల్లీ పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా. వీళ్ళలో హైజీన్ అంటే పరిశుభ్రత మీద ఎక్కువ అవగాహన లేదండి. ఈ పరిశుభ్రత మీద ఎక్కువ అవగాహన లేకపోవడంతో ఆ అన్హైజీనిక్ ప్రాక్టీసెస్, మెన్స్ట్రల్ సైకిల్స్ అప్పుడు వాళ్ళకి సరి అయిన అవగాహన లేకపోవటం, శానిటరీ నాప్కిన్స్ వాడటం తెలియక, ఎఫర్ట్ చేయలేక చాలా మంది ఇప్పటికి కూడా వాళ్ళలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్. ఇప్పుడు మీరు అన్నారు శానిటరీ ప్యాడ్స్ అన్నారు సార్. అంటే ఇంతకుముందు మనం ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ అందరూ వాడాలని అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళు, సెలబ్రిటీస్ కానీ అందరం. ఇప్పుడు కూడా రైట్. వెరీ ట్రూ. రైట్. బట్ ఇంకొకటి ఏం వినిపిస్తోంది అంటే శానిటరీ ప్యాడ్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వినిపిస్తోంది. చాలా తక్కువ శాతం అండి. ఇప్పుడు అంటే శానిటరీ నాప్కిన్స్లో రకరకాలు ఉన్నాయి. కొన్ని రకాల శానిటరీ నాప్కిన్స్ ఎక్కువగా చీపర్ వెరైటీస్లో వాళ్ళు సరి అయిన పద్ధతుల ద్వారా తయారు చేయకపోవటం వల్ల వాళ్ళు వాడే బ్లీచింగు వాటి వల్ల కొన్ని రకాల డయాక్సిన్స్ డెవలప్ అయ్యి వాళ్ళలో కొంచెం క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. గుడ్ బ్రాండ్స్లో ఇలాంటి ప్రాక్టీస్ అన్ని ఉండవు కాబట్టి ప్రాబ్లం లేదండి. రెండోది కొన్ని రకాల సెంటెడ్ శానిటరీ నాప్కిన్స్ అంటారు. వాటిలో కొన్ని రకాల యాక్టివ్ కాంపోనెంట్స్ ఉండవచ్చు. అవి కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ కలిగించి క్యాన్సర్కి దారి తీయవచ్చు. సో ఈ రెండింటిని అవాయిడ్ చేసినట్టయితే, ఈ సెంటెడ్ నాప్కిన్స్ని అవాయిడ్ చేయటము అంటే, ఇప్పుడు అన్ని గుడ్ బ్రాండ్సే తయారవుతున్నాయి, గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది ఈ శానిటరీ నాప్కిన్స్ అన్నిటికీ. పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి, పిల్లలకి, స్కూళ్ళలోను, హాస్టల్స్లోను గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ తక్కువైపోతున్నాయి. ఇంతకుముందు కాలంలో ప్రాపర్ ప్రాక్టీసెస్ చేయకుండా ఈ నాప్కిన్స్ తయారు చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుండేవి. ఇప్పుడు అవి కూడా తగ్గిపోయాయండి. సో దాని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.